ఈ సాయి తెల్ల వెంట్రుకల సాయి గురించి చాలా రోజుల క్రితమే ఒక అనుమానం వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇతని మీద నమ్మకం ఉంచాడు. అదేంటి అంటే నందమూరి తారక రత్న గారు చనిపోయినప్పుడు అక్కడ నందమూరి తారక రత్న గారి భార్య ఈ సాయిరెడ్డికి వారి మరదల కూతురు అనుకుంటా. ఆ సమయంలో 2, 3 రోజులు అక్కడే తిష్ట వేసి ఈ తెలుగుదేశం పార్టీ వారితో అలాగే చంద్రబాబు నాయుడు గారితో, బాలకృష్ణ గారితో అంటకాగడంతో అప్పట్లోనే వైఎస్ఆర్‌సీపీ అభిమానులకు చాలా మందికి కూడా అనుమానాలొచ్చాయి. కోపం కూడా వచ్చింది. ఇదేంటిది అని జెప్పి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానిని పట్టించుకోలేదు. సరే మానవ సంబంధాలనేయి సహజం కాబట్టి సాయిరెడ్డి ఇలా చేయడు అనుకున్నాడు. కానీ ఎవరినైతే నమ్మాడో ముఖ్యంగా 'బాహుబలి' సినిమాలో బాగా నమ్మినటువంటి కట్టప్పను బాహుబలిని నమ్మితే, అదే కట్టప్ప బాహుబలిని వెన్నుపోటుతో పొడిచినట్టు, ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి కూడా మనల్ని, జగన్మోహన్ రెడ్డిని కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, వైఎస్ఆర్‌సీపీ అభిమానుల్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని తో పాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వెన్నుపోటు పొడిచిన ఈ సాయిరెడ్డి, ఇక ఇతని రాజకీయ జీవితం మాత్రం క్లోజ్ అయినట్టే. అతనేదో అనుకుంటున్నాడు గానీ, ఈ సాయిరెడ్డి రాజకీయం మాత్రం జీరో. ఇది 'జగనన్న 2.0లో ఈ ముసలోడికి, సాయిరెడ్డికి ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూపిస్తామని, చూపించాలని కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.